పార్వతీపతే అరార మహదేవ శంభో శంకర వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జేతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. ముందుగా ఆసకొత్తు గ్రామ ప్రజలకు శివగంగమ్మ భవానీ వారి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము గంగపుత్రుల యొక్క ఆధ్వర్యంలో త్రయానికం అంటే 3 రోజుల స్వామివారి యొక్క కార్యక్రమాలు మొదలవుతుంటాయి. అయితే ఈ సంవత్సరము స్వామివారి ఆలయ ప్రతిష్ఠ అయిపోయి 4 సంవత్సరాలు అంటే 4వ వార్షికోత్సవం సందర్భంగా ముందుగా అంటే ఫస్ట్ రోజు అంటే 6వ తారీఖు నాడు స్వామివారి వలగొడుగు నుంచి గంగపుత్రులు గ్రామంలో వలగొడుగులు అంటే అన్ని రకాల క్షేమంగా ఉండాలని చెప్పేసి గ్రామంలో ఉన్న గంగపుత్రుల వారు అందరూ కూడా గ్రామంలో మొత్తం ఊరేగింపుగా వలగొడుగు తిప్పుతూ వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఆ తర్వాత స్వామివారి యొక్క మండపాలు అక్కడ చేతిలో 4 మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ మండపాల యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత 5 యజ్ఞశాలలు అంటే 5 యజ్ఞగుండాలలో హోమాలు నిర్వహించుకుంటారు స్వాములు. హోమాలు నిర్వహించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం కుంకుమార్చనలు, అమ్మవారి యొక్క 108 కలశాలతో అభిషేకాలు ఇవి చేసుకున్న తర్వాత మర్నాడు పొద్దున్నే అమ్మవారి యొక్క బోనాలు ఊరేగింపులు. దాని తర్వాత శివగంగా భవానీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నప్రసాదాల్లో ఆసకొత్తు గ్రామ ప్రజలందరికీ కూడా గంగపుత్రుల తరపున భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతుంది. దాని తర్వాత సాయంత్రం మళ్ళీ స్వామివారి యొక్క పల్లకి సేవ, మర్నాడు ఉదయం అవాభృతం నిర్వహించబడుతుంది. అదే ప్రతి సంవత్సరము గ్రామ కళ్యాణార్థము ఈ గంగపుత్రులందరూ కూడా చెరువులు కానీ మంచివి అందరికి వచ్చే జీవరాశులు కానీ అన్ని సుఖాలుగా ఉండాలని చెప్పేసి గంగపుత్రులు గ్రామం తరపున నిర్వహించబడుతుంది అన్నట్టు. శ్రీ 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 శివ గంగా భవానీ ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు ఆసకొత్తు గంగపుత్రుల సమక్షంలో గ్రామ ఆలయ పురోహితులు శ్రీ జిమ్మెగారి అజయ్ శర్మ గారి ఆధ్వర్యంలో 3 రోజు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమాలు ఉదయము బోనాలు గ్రామ గంగపుత్రుల స్త్రీలందరూ కూడా ఆ బోనాలతోటి ఊరేగింపు జరుపుకొని ఇప్పుడే రావడం జరిగింది. అందులో తదనంతరము మహాదేవ స్వామి గంగా భవానీ మహాదేవ స్వామిల కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు భక్తులందరికీ మా ఆలయ కమిటీ తరఫున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ మా పురోహితులు చేసినటువంటి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఆ భక్తులందరికీ మళ్ళీ శుభాభివందనములు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాలతో జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మీ ప్రెస్ వారందరికీ కూడా శుభాభివందనములు. కమ్మర్పల్లి మండలము ఆసాకొత్తు గ్రామంలో శ్రీ గంగామాత వారి జాతర జరుపుకుంటున్నాము. ఈ శుభ సందర్భంగా మేము 4వ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే 6వ తారీఖు నాడు ఒలగొడుగు వేయడము, 7వ తారీఖు నాడు సత్రం చేయడం మరియు పూజా కార్యక్రమం జరపండి. కావున ఈ విషయమై మా ఆసాకొత్తు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.